హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాడ్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వీడియో నచ్చినట్లయితే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ వచ్చేసి టోటల్ 20 ఎకరాస్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, రెడ్ సాల్ బేసే ఉంది. దాదాపు 20 ఎకరాస్ ల్యాండ్లో దాదాపు 5 to 7 ఎకర్స్ తప్ప రిమైనింగ్ ల్యాండ్ మొత్తం కల్టివేషన్లో ఉంది. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి ఎకర్ కాస్ట్ అయితే 7 lakhs రూపీస్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ కాస్ట్ కొద్దిగా క్యాష్ అండ్ క్యారీ కలిగితే కూడా స్మాల్ నెగోషియబుల్ ఉండే అవకాశం ఉంది. టైం పీరియడ్ అయితే వితిన్ 1 monthలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంటేషన్ కూడా ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ ద్వారా కూడా లీగల్ కూడా ఇచ్చడం జరిగింది. ప్రాపర్టీ లొకేషన్ కర్ణాటక స్టేట్, చిత్రదుర్గ డిస్టిక్, చెలికేర నియర్ బై యొక్క ప్రాపర్టీ రావడం జరుగుతుంది. ఎకర్ కాస్ట్ అయితే మనకు 7 lakhs రూపీస్ ఫైనల్ అవుతుందండి. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ లొకేషన్లో చిత్రదుర్గ ఏరియాలో ల్యాండ్స్ బై చేయాలని చూస్తుంటే మీరు నన్ను వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు. 20 ఎకరాస్ ల్యాండ్ని సింగిల్ బిట్గానే సేల్ చేస్తారు. ప్రాపర్టీలో 1 acre 2 acre ల్యాండ్ అయితే సేల్ చేయడం జరగదు. ల్యాండ్ మొత్తాన్ని సింగిల్ బిట్గానే సేల్ చేస్తారు. అలాగే సింగిల్ పర్సన్కి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ వైజ్ కూడా క్లియర్టీ కలిగి ఉంటుంది. మీరు వన్స్ ఈ యొక్క ప్రాపర్టీని చూసి హద్దులు కూడా ఆల్రెడీ సర్వే కూడా ఇచ్చడం జరిగింది. సర్వే హద్దులు అలాగే ల్యాండ్ రికార్డ్స్, రోడ్ ఫెసిలిటీ కూడా మీరు గమనించవచ్చు. రోడ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా సబ్సెంట్గా అవైలబిలిటీలో ఉంది. విలేజ్ కూడా జస్ట్ 5 to 6 kilometer డిస్టెన్స్లో 2-3 villages ఉండడం జరిగింది. మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఈ లొకేషన్లోనికి బస్ ఫెసిలిటీస్ నెంబర్ ఆఫ్ అవైలబిలిటీలో ఉన్నాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 150 to 180 kilometer డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీ చిత్రదుర్గ డిస్టిక్లో ఈ యొక్క ల్యాండ్ చెలికేర దగ్గర అయితే రావడం జరుగుతుంది. ఈ చెలికేర ఏరియాకి సంబంధించి నియర్ బై కూడా రిజర్వాయర్స్, డ్యామ్స్ కూడా ఉండడం జరిగింది కాబట్టి వాటర్ ఫెసిలిటీ కూడా సబ్సెంట్గా ఉంటుంది. మీరు ఫిజికల్గా కూడా ఈ యొక్క ల్యాండ్ని విజిట్ చేసినప్పుడు ల్యాండ్కి సంబంధించి నియర్ బై కూడా డెవలప్మెంట్స్ కూడా గమనించవచ్చు. ఈ యొక్క ఏరియా నియర్ బై కూడా ల్యాండ్స్ అన్నీ కూడా ఆల్రెడీ కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీస్గానే ఉంటాయి. విద్యుత్ ఫెసిలిటీ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఫెసిలిటీ ఉంది, రెడ్ సాల్ బేసే ఉంది. ఏ పంటకైనా కూడా అనుగుణంగా ఉంటుంది. ఇయర్లీ 2 crops కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. బోర్ వాటర్ ఫిచ్ చేయగలిగితే మటుకు ఇయర్లీ 3 crops కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ఎక్సలెంట్ ప్రాపర్టీ, రెడ్ సాల్ బేసే ఉంటుంది కాబట్టి